years later, I was lying on my balcony as I was deeply wondering what was really happening. Looking at the sky, tears rolling down my shoulders as I'm asking myself how to make my life fuller. My eyes trying hard to pierce through your endlessness, unable to do overwhelming powerlessness. Starting to realize the depth of your greatness as I'm surrendering to your boundless powerfulness. Adideva Hara Mahadeva Bam Bam Bholenath Jai Vishwanath Digambara Rupa Agara Swarupa. హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఈరోజు టెక్ న్యూస్ అయితే కొంచెం లేట్ పెట్టాల్సి వస్తుంది. ఈవినింగ్ అంతా ఇంట్లో పూజ ఉండే, అందుకే టెక్ న్యూస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. సో ఇక సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 16ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రియల్మీ 3 మొబైల్ అయితే ఈరోజు లాంచ్ అయింది. బేస్ వేరియంట్ని 9000లో లాంచ్ చేశారు అండ్ 4GB ర్యామ్ వేరియంట్ని 11000లో లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.2 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్తోని. దీంట్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఉంది. బ్యాక్ సైడ్ 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. 4230 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ చూసుకుంటే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే మనకు రెడ్మీ నోట్ 7 బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఈ ఫోన్తో కంపేర్ చేస్తే ఆల్రెడీ ఈ రియల్మీ 3కి సంబంధించిన కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను స్పెసిఫికేషన్కి సంబంధించి. సో మీరు చూడాలనుకుంటే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ దీంట్లో డైరెక్ట్గా బూట్ లోడర్ అన్లాక్ చేసి ఇస్తున్నారు అండ్ కెమెరా టు ఏపీఐ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కెమెరా టు ఏపీఐ సపోర్ట్ చేస్తే మనం గూగుల్ కెమెరాని అయితే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీంట్లో మనకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది, మీడియాటెక్ హీలియో P70. సో మీడియాటెక్ ప్రాసెసర్స్ మనకు గూగుల్ కెమెరాకి అయితే సపోర్ట్ చేయవు. సో మనం దీంట్లో గూగుల్ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసుకోలేము. సో బూట్ లోడర్ అన్లాక్ అయ్యి కెమెరా టు ఏపీఐ ఎనేబుల్ చేసుకుంటే గూగుల్ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి మనం దీంట్లో గూగుల్ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసుకోలేము. సో ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి వీళ్ళు రియల్మీ 3 ప్రోని కూడా నెక్స్ట్ ఏప్రిల్లో లాంచ్ చేస్తా అని చెప్పారు. సో ఇది రెడ్మీ నోట్ 7 ప్రోకి కాంపిటీటర్ అని చెప్పారు. సో చాలా మంది రియల్మీ 3 ప్రో కూడా ఈరోజు లాంచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే లాంచ్ చేయలేదు. సో నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తా అని చెప్పారు వీళ్ళు. అది రెడ్మీ నోట్ 7 ప్రోకి కాంపిటీటర్ అవుతుందని చెప్పారు. సో చూడాలి, దాంట్లో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా వస్తుందని రూమర్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు నెక్స్ట్ మంతే వస్తుంది. నెక్స్ట్ నేను చూసుకున్నట్లయితే OnePlus నుండి OnePlus 7కి సంబంధించి చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఆ ఇమేజెస్లో చూసుకుంటే మనకు ఫ్రంట్ మొత్తం బెజల్లెస్ డిస్ప్లే ఉంది. మనకు స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 95% వరకు అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో ముందు చూసుకుంటే మనకు ముందు ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే OnePlus 7లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ లేనట్టు కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ నేను చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి సామ్సంగ్ మంచి డిస్ప్లేస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది అండ్ ఇంకా సప్లై కూడా చేస్తుంటుంది. సో మంచి మంచి బ్రాండ్స్ యాపిల్, గూగుల్ ఇలాంటి బ్రాండ్స్ కి డిస్ప్లేస్ ని సామ్సంగే సప్లై చేస్తుంటుంది. సో రీసెంట్ గా చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చింది. సో వరల్డ్స్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో రీసెంట్ గా చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ ఫోల్డబుల్ డిస్ప్లే శాంపుల్స్ ని గూగుల్ కి అండ్ ఇంకా యాపిల్ కి అయితే పంపింది. అంటే ఫ్యూచర్లో మనము గూగుల్ నుండి అండ్ ఇంకా యాపిల్ నుండి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయితే చూస్తాం. మనం నెక్స్ట్ చూసుకుంటే కూడా సామ్సంగ్ ఉండే సామ్సంగ్ వాళ్ళ M20 యూజర్స్కి ఒక కొత్త OT అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. ఆ అప్డేట్లో కెమెరా స్టెబిలిటీని ఫిక్స్ చేశారని చెప్తున్నారు అండ్ ఇంకా మార్చ్ సెక్యూరిటీ అప్డేట్ని కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. సో మీ దగ్గర సామ్సంగ్ M20 మొబైల్ ఉంటే ఒకసారి అప్డేట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను చూసుకున్నట్లయితే రియల్మీ నుండి రియల్మీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్మీ ఫోన్స్ అన్నిటికి కూడా వీళ్ళు 2019 ఫస్ట్ హాఫ్ లోపు ఆండ్రాయిడ్ పై అండ్ ఇంకా ColorOS 6 అయితే అప్డేట్లో ఇస్తా అని చెప్పారు. సో మీ దగ్గర రియల్మీ ఫోన్స్ ఉంటే సో వెయిట్ చేయండి, మీకు ఆండ్రాయిడ్ పై అండ్ ఇంకా ColorOS 6 త్వరలోనే వస్తాయి. నెక్స్ట్ నేను చూసుకున్నట్లయితే ఏసూస్ నుండి ఏసూస్ మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ యొక్క నేమ్స్ మనకు కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో ఏసూస్ మ్యాక్స్ ప్రో M1, ఏసూస్ మ్యాక్స్ M1 ఈ విధంగా మనకు సిమిలర్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో తీసుకొచ్చి కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకు మ్యాక్స్ ప్లస్ M2 అండ్ మ్యాక్స్ షార్ట్ అని చెప్పేసి రెండు ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇమేజ్ అయితే మనకు బయటకు వచ్చింది. ఆ ఇమేజ్లో చూసుకుంటే మ్యాక్స్ షార్ట్ ఫోన్లో మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ కీస్ అయితే ఉన్నాయి అండ్ రైట్ సైడ్ లో మనకు సిమ్ ట్రే ఉంది, కింద 3.5mm జాక్ ఉంది అండ్ మైక్రో USB పోర్ట్ కూడా ఉంది.
అదే మనము మ్యాక్స్ ప్లస్ M2లో చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ మనకు నాచ్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు, కాకపోతే తొందరలోనే మనము ఏసూస్ నుండి 2 ఫోన్స్ అయితే చూస్తాం. నెక్స్ట్ నేను చూసుకున్నట్టయితే హానర్ నుండి హానర్ 10కి సక్సెసర్ హానర్ 20 మన ముందుకైతే రాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అండ్ రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. ఒక బ్యాక్ సైడ్ ఇమేజ్ కూడా మనకు బయటకు వచ్చింది. ఆ ఇమేజ్లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సర్, ఒక 20 మెగాపిక్సెల్ సెన్సర్ అండ్ ఒకటి 8 మెగాపిక్సెల్ సెన్సర్. సో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అండ్ మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు బ్యాక్ సైడ్లో, అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీంట్లో 6.1 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 3650 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ కిరిన్ 980 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అందిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో తొందరలోనే మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు అందిన టెక్నాలజీ న్యూస్ అంతా ఇది. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై.